వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం చతుర్థి మఖా నక్షత్రం. ఈరోజు శుక్రవారం. ఈరోజు వారాహి నవరాత్రుల్లో 3వ రోజు. ఈరోజు దుర్గారూపమైన 3వ అమ్మవారిని పూజిద్దాం. ఓం నమో భగవతి చంద్రఘంటాయై నమః. ఓం నమో భగవతి చంద్రఘంటాయై నమః. ఓం నమో భగవతి చంద్రఘంటాయై నమః. ఈ నామాన్ని జపించండి. అమ్మవారి దివ్య అనుగ్రహంతో అమ్మవారి ఆశీస్సులను పొందండి. ఇక లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివాసం ఉంటుంది అంటే బిల్వదళాల కిందనో, అదేవిధంగా విష్ణువు వక్షస్థలం మీద, కమలా పుష్పం మీద, గోవు వెనక భాగంలో, అలాగే స్త్రీ పాపిట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుచేత ప్రతి సుమంగళి స్త్రీ కూడా పాపిటలో సింధూరాన్ని ఖచ్చితంగా ధరించాలి, కుంకుమను పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ అమ్మవారు నివసిస్తుంది కాబట్టి అక్కడ అమ్మవారిని కుంకుమతో అలంకరించాలి. అమ్మవారికి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. ఏ స్త్రీ పాపిట్లో అయితే కుంకుమ కనిపించదో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బులు నిలబడవు, దారిద్రం తాండవిస్తుంది. ఇక సూర్యభగవానుడు జన్మజాతకంలో 10వ ఇంట ఉండి బుధుడితో కలిసి ఉండి, అంటే బుధ ఆదిత్యులు కలిసి ఉండి పాపగ్రహాల దృష్టి వీటి మీద పడిందంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే 6వ ఇంట్లో గనక ఉన్నట్లయితే చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాగే సూర్యుడు హృదయ స్థానానికి కూడా కారకుడు కాబట్టి జాగ్రత్తను వహించండి. ఇక రేపు ఉదయం పూజ. రేపు శనివారం పంచమి. శుభాలు చేకూరడం కోసం విష్ణుదేవుని ముందు నేతితో దీపాన్ని వెలిగించి బిల్వదళాలను సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి స్థిరలక్ష్మి ఉంటుంది. ఇక ఈరోజు వాస్తులో భాగంగా చాలామంది సింహద్వారం కన్నా కూడా ఇంట్లో లోపల డోర్లు చాలా పెద్దగా పెడతారు. అలా పెట్టకూడదు. అలా పెడితే ఇల్లు గెస్ట్ హౌస్తో సమానం అవుతుంది. కుటుంబ సభ్యులు ఒకచోట ఉండరు. కాబట్టి ఎప్పుడు ఇంట్లో లోపల డోర్ల కన్నా కూడా బయట సింహద్వారం పెద్దదిగా ఉండాలి. ఇక ఈరోజు సాయంత్రం పితృశాపాలు, స్త్రీ శాపాల నుండి విముక్తి కోసం గోవుకి గ్రాసాన్ని అందించండి. అదేవిధంగా ఎవరికైనా తమ తల్లిని క్షోభించినట్లయితే, తమ కారణంగా తల్లి క్షోభకు గురై బాధపడిన, పూర్వజన్మలో మీ తల్లిని మీరు బాధ పెట్టినా కూడా దాని నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మాతృపంచకాన్ని పారాయణ చేయండి. తప్పకుండా మాతృశాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.